నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో సిపిఐఎం అమరవీరుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి రాష్ట్ర కమిటీ నాయకులు బొంతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ విముక్తి కోసం అనేక త్యాగాలు చేసినటువంటి పేదల పక్షాన నిలబడి అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తూ ముందు నిలిచిన ఎర్రజెండా అమరవీరులకు మన జోహార్లు అన్నారు. ఇక పార్టీకి ఎంత పెద్దవారినే ఆశయ సిద్ధాంతం కోసం పనిచేయాలి గాని విమర్శనాత్మకమైన పార్టీ వీడిన తర్వాత విమర్శించే నైతిక హక్కు ఎంతటి వారికైనా పార్టీ నష్టం చేసే వాళ్లే అవుతారని తెలిపారు. 25వ వర్ధంతి సందర్భంగా 23 రోజున అమరవీరుల ఆశయాల సిద్ధికై రక్తదాన శిబిర కార్యక్రమం ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కమిటీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ పాల్గొంటారని తెలిపారు. వివిధ ప్రజల పక్షానటువంటి భూ పోరాటాలు నిర్వహించిన చరిత్ర కేవలం ఎర్రజెండా పార్టీకే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా కమిటీ నాయకులు దోనూరు నర్సిరెడ్డి, మండల కార్యదర్శి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ దొడ్డ యాదిరెడ్డి, మాజీ సర్పంచులు, జిల్లా కమిటీ నాయకులు నర్సిరెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, మాజీ మండల కార్యదర్శి దొంతగాని పెద్దలు ఐత రాజు బాలయ్య, సిపిఐఎం డివిజన్ నాయకులు ఎండి పాషా, సిపిఎం బండారు నరసింహ, చౌటుప్పల్ మండల కార్యదర్శి గంగాదేవి, సైదులు, లాలయ్య, గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. అందులో రాష్ట్ర విభజన సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఇలా ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి దాన్ని మన భీమనగర్ హాస్పిటల్ను డెవలప్ చేస్తామని చెప్పన్నారు. అని 1365 కోట్లు ఇచ్చేదానికి 156 కోట్లు మాత్రమే ఇచ్చి, అంటే 11.4% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అట్లా అదే గుజరాత్కు సంబంధించిన దాంట్లోనేమో 52% నిధులు ఇచ్చారు. సుమారు అంటే 860 పైన ఇచ్చారు. ఇలా తెలంగాణకు వచ్చే వరకల్లా అంటే సొంత రాష్ట్రానికి అయితే ఎంత, మిగతా రాష్ట్రాలకైతే ఎంత అనేటువంటిది ఒక ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయినాడు. ఏ రాష్ట్రానికి నుంచి ఎంత నిధులు వస్తున్నాయో ఆ నిధులకు సంబంధించి కమిషన్, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 42% ఆ రాష్ట్రాలకు నేరుగా అందించాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఈ బడ్జెట్లో దానికి అనుగుణంగా లేదనేది స్పష్టమవుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో. మరొక విషయం ఏంటంటే, ఇలా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రధానమంత్రి రాతపూర్వకంగా మద్దతుదారులు ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారంగా మద్దతు ధరల చట్టం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు మద్దతు ధరలకు చట్టం మాత్రం చేయడానికి ముందుకు రావట్లేదు. విత్తన చట్టము 2004 నుంచి పార్లమెంట్లో పెండింగ్ ఉన్నది. విత్తన చట్టం చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. విత్తన చట్టం చేస్తే దేశవ్యాప్తంగా కనబడుతుంది. అందుకని ఇప్పుడు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు ఈరోజు అనేక నిధులు ఇచ్చి అభివృద్ధి పరచడంలో, ఈరోజు ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి ఆశించాం. కానీ తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా తన బడ్జెట్ అంతా కూడా చూసినా అంకెల గారడి లేదా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి విధానాలు తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో రేపు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇక్కడ కూడా అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఏదైతే చేసిన వాగ్దానాలు 6 గ్యారంటీల్ని అమలు చేయాలి. ఈరోజు 2-3 అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అనేది ఈరోజు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదే, మీ అభిప్రాయాలు చెప్పండి, మేము దానికి అనుగుణంగా తీసుకొస్తామని చెప్పేసి రైతు భరోసా చెప్పలేదే. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తా అన్నాడు. అందరూ ఓట్లేశారు. ఆ రకంగా నువ్వు ఎంత సేద్యం చేయబడుతున్న భూమి అన్నిటికీ ఈరోజు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే రైతు బీమా కూడా ఈరోజు అనేక మంది ఆగస్టు 4వ తారీఖు 5వ తారీఖు అయిపోతుంది. బీమా కూడా చాలామంది కోల్పోయే అవకాశం ఉంది. మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ముందుకు వస్తుంది. ఆ రకంగా రైతు బీమా కూడా అందరికీ అవకాశం, భూమి ఉన్నటువంటి రైతులు 1 ఎకరం 6 ఎకరం గుంట ఉన్న వాళ్ళందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ను మేము చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు 6 గ్యారంటీల్లో కూడా ముఖ్యమైనటువంటివి ఇంకా ఉద్యోగాలు, ఈ నిధులు నియామకాలు ఏదైతే చెప్తున్నారో రాష్ట్రంలో కూడా ఉద్యోగ అవకాశాలు 30,000 ఇచ్చినామని చెప్తున్నారు. మీరు మిగతా ఖాళీలన్నింటినీ కూడా రాష్ట్రంలో 3 లక్షల పోస్టులను భర్తీ చేసేటువంటి యుద్ధ ప్రాతిపదికంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగుల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కూడా తన ఎజెండా నిధులు విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాడి వారి భూములు వారు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని, ఏదైతే ఈరోజు అమరవీరుల యాదిలో జరుగుతున్న ఈ సభ సందర్భంగా
ఈ పోరాటాల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 40 సంవత్సరాల సంధి మరి నర్సిరెడ్డి, సుక్క అబ్బయ్య, శంకరయ్య, బచ్చయ్య అమరులైన తర్వాత ఈ గ్రామంలో ప్రజా సమస్యలపై ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అమరవీరుల స్ఫూర్తి ముందు తీసుకుపోతూ మరి అనేక కార్యక్రమాలు మరి ప్రజలకు సేవ చేస్తూ మరి ఇక్కడ విద్యారంగం పైన హై స్కూల్, ప్రైమరీ స్కూల్లో కూడా అక్కడ విద్యార్థులకు సంబంధించి టైల్స్ కానీ తర్వాత బుక్స్, టేబుల్స్ ఇవన్నీ కూడా దాతలతోటి సహకరించి మరి ఇక్కడ మరి నర్సిరెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు విద్యార్థులకు అనేక సేవలు అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అమరవీరుల ఆశయాలు ముందు తీసుకుపోతూ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో అనేక సమస్యలు ఇంకా రోడ్లు ఇంకా 25% మిగిలి ఉన్నాయి, డ్రైనేజీ సమస్య ఉంది. ఇవన్నీ పరిష్కారం కోసం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సిపిఎం పార్టీగా మేము ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి అమరవీరుల సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం.